వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఏంటి మంచిగా రెడీ అయ్యారు అనుకుంటున్నారా? బోనాల ఫెస్టివల్ అండి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఆషాఢంలోనే జరుగుతుంది. హ్యాపీ బోనాలు అందరికీ. సో అందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం. మా మమ్మీ, మా కోడలు, అన్నయ్య, అల్లుడు, ఇంకా పింక్ శారీ కట్టుకుని తను మా వదిన అనమాట. సో టెంపుల్కి వెళ్తున్నాం. ఏంటి బోనం లేదు అని అనుకుంటున్నారా? సో మా మమ్మీ ఎప్పుడైనా వాళ్ళ సిటీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు బోనం అనేది చేయరు. ఓన్లీ బెల్లన్నం నైవేద్యము. పోషమ్మ తల్లికి ఏమేమి తీసుకెళ్తారో పుట్నాలు, బెల్లం, ఉల్లిగడ్డ, నూనె, అనేది చేస్తారు. సో ఈ టెంపుల్లో, మా ఏరియాలో ఉన్న టెంపుల్లో ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు అనేది ఉన్నారనమాట. మైసమ్మ, మంకాలమ్మ, పోషాటని. సో నాకు కనిపిస్తుంది ఆంటీ టెంపుల్. సో టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చి బయట వేప చెట్టు ఇంకా రావి చెట్టు కలిసి ఉంటుంది. అక్కడ బోనం అనేది సమర్పిస్తారు అండ్ కొబ్బరికాయ అనేది కొడతారు. ఎవరైతే కోడిలని అట్లా బలించేది కూడా అక్కడే అనమాట. సో ఫెస్టివల్ అంటే పూరి, ముద్దగారెలు ఇవన్నీ కామన్ కదా. సో పూరి అనేది చేస్తున్నాను. పూరిలో రవ్వ అనేది కలిపి వేస్తే పూరి మంచిగా పొంగుతుంది. నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ముక్కలేని ముద్ద దిగదు కాబట్టి తలకాయ కూర. సో తలకాయ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తలకాయ కూర రెడీ అయినట్టే. నెక్స్ట్ ఏంటంటే పోషా తల్లికి చాలామంది మేకలని, కోడిని కోస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే మేము కోడి గుడి దగ్గర కట్ చేయము, ఇంట్లోనే కట్ చేస్తాం అనమాట. మా అల్లుడు కోడిని పట్టుకుందామని చూస్తుండదు. కిందికి వెళ్తే పట్టుకొని చూపించగానే భయపడ్డాడు. ఫస్ట్ తలకాయ కాళ్ళు కడిగి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టి షాక్ అనేది పోయాలి కోడికి. షాక్ అనేది పోసిన తర్వాత అది జర్తిచ్చే వరకు ఆగాలి. జర్తిచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత బలిస్తాం అన్నమాట. సో మొక్కి జర్తిచ్చిన తర్వాత బలిస్తాం. నెక్స్ట్ ఇది ఏంటంటే మటన్ బిర్యానీకి స్టఫ్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆయిల్, పచ్చిమిర్చి అన్ని స్పైసెస్ అనేది యాడ్ చేసి మటన్ని కొంచెం సేపు మంచిగా నాననిచ్చారనమాట. దాని తర్వాత ఆయిల్ కొంచెం ఏంటంటే బాయిల్ అవ్వనిచ్చాను. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్లో రైస్ అనేది బాయిల్ అయిన తర్వాత మటన్ కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అలా రైస్ వేసినాను అనమాట. 60% ఉడికిన తర్వాత. సో ఏంటంటే దమ్ బిర్యానీ లాగా చేయాలి. పైన మూతకి ఒక తడి క్లాత్ అన్న కట్టచ్చు. మనం పిండితోని గోధుమ పిండి పెట్టి మొత్తం గాలి పోకుండా పెట్టి అట్లా చేయాలన్నమాట. మంచిగా ముక్క అనేది లోపల మంచిగా ఉడుకుతుంది. సో ఇలా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా పిల్లలు తింటున్నారు అనమాట. లెగ్ పీసులు పట్టుకొని ఇదిగోండి మా లెగ్ పీస్ అని చూపించుకుంటూ తిన్నారు. అయిపోయింది. ఇక మా డాడీతో షాప్కి వెళ్తున్నారు అనమాట ఈవినింగ్. మా డాడీకి టీవీఎస్ ఎక్సెల్ ఉంది. స్టార్టింగ్ నుంచే ఇదనమాట. ఎందుకంటే మాకు షాప్ ఉందన్నమాట. దీనిపైన సామాన్లు చాలా తీయడానికి ఉంటుందని మా డాడీ అదే కొనుక్కున్నాడు. ఇక మేము మా 4 కోతులు కలిసి ఫుల్ ఆర్డర్ ఇస్తారనమాట. ఇంకా బండి పైన తిరిగేది కాక నీ డొక్కు బండి అది ఇది అనేసి అంటారు. ఇదే మా ఇల్లు అనమాట. సో ఏంటంటే మాకు షాప్ ఉందని చెప్పినా కదా. మా ఇంటి దగ్గర నుంచి షాప్ ఎంత డిస్టెన్స్ ఏం కాదు, ఒక 50 ఫుట్ స్టెప్స్ ఉంటాయి. సో ఇలా 4 కలిసి మా డాడీ బండి పైన షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళినంటే వాళ్ళని అసలు ఆపలేము మనము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒకరు లాలీపాప్ అంటారు, ఒకరు మా పాప లాలీపాప్, ఒకరు బూస్ట్ అంటారు, ఒకరు పాల ప్యాకెట్ తీస్తారు. వచ్చే కస్టమర్స్ దగ్గర మనీ తీసేసుకొని చెప్తారు. వాళ్ళ సామాన్లు అడగదు ముందే మనీ ఇవ్వండి అని అంటారు. దాంతో
పాపం ఆయన రీసెంట్గా చనిపోయింది అనమాట బాబు. సో ఈ ఆంటీ ఒకతే వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళు కూడా ఆంటీతో పాటే తీశారనమాట బోనం. టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు అక్కడ కమాన్ కాడ ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి వస్తారు కదా, సో అట్లా కొట్టి లోపలిగానే టెంపుల్లోకి వచ్చింది. యాక్చువల్గా మేము మార్నింగ్ దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవాళ్ళని సరిగ్గా ఫోటో తీయలేదు. ఇది ఏంటంటే ఇక్కడ శాఖ పోసి అక్కడ కోడిని పడిస్తే ఇక్కడ ఏంటంటే బోనం సమర్పిస్తారు. ఈ ఆంటీ బోనం తీసుకొని ఆయిల్ గిట్లా అన్నీ తీసుకుంటారు. మా పాప దేవుణ్ణి దర్శించుకుని మా పాప బాబు. ఇక్కడ ఏంటంటే మైసమ్మ, పక్కన మాంకాలమ్మ, పక్కన పోచమ్మ, ముగ్గురు అమ్మవార్లు ఒక్కొక్కరిని మంచిగా వీడియో షూట్ చేస్తాను అనమాట. మా పిల్లలు కూడా పొద్దున కొంచెం రెస్ట్ ఉంటే కొంచెం ఈవినింగ్ నైట్ టైంలో అనేది ఉండదు. సో ముగ్గురు అమ్మవార్లని దర్శించుకున్నాము. ఇక్కడ ఫోటోలు ఉన్నారు కదా, ఆ అంకుల్ వాళ్ళదే అనమాట టెంపుల్. మా అంకుల్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అంకుల్ సడన్గా చనిపోయాడు. సో అమ్మవార్లకి ఎదురుగా గద్దెలు కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా కొంతమంది పసుపు కుంకుమ పువ్వులు పుట్నాలు బెల్లం అవన్నీ పెడతారు. మా బాబు మంచిగా నిల్చో దేవుణ్ణి మంచిగా అటు చూసి మొక్కు అని చెప్తున్నాడు అనమాట. దీని తర్వాత బయట ఇక్కడ వేప చెట్టు ఇంకా రాగి చెట్టు కలిసి ఉంటుంది. ఇక్కడ అంతా బోనము ఇంకా కొబ్బరికాయ అండ్ బోనంలో తెచ్చిన అన్నం అనేది వేస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.